ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీకి, ఆ పార్టీలో ప్రజాప్రతినిధులుగా లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటున్న వారందరికీ కూడా నాకు జరిగిన లేదా నాకు వారు చేసిన విషయంలో నేను వారికి పత్రికాముఖంగా ఒక సమాచారాన్ని, సందేశాన్ని లేదా ఒక గమనికను లేదా ఒక హెచ్చరికను కూడా జారీ చేయడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. కేసులో నా ప్రమేయం లేదని సుప్రీంకోర్టు, ఎందుకంటే కేసు పేరు చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు. ఎందుకంటే ఆ కేసు పేరు చెప్తే ఆ కేసులో నేనేంటో చెప్పాలి, కానీ ఇప్పుడు ఆ కేసుకు నాకు సంబంధం లేదు కాబట్టి ఆ కేసులో నేను లేదా నా ద్వారా ఆ కేసు జరిగిన విషయం పైన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసుకు నాకు సంబంధం లేదని చెప్పి వచ్చిన విషయాలపైన రెండు రకాలుగా స్పందించవలసిన పరిస్థితి లేదా దుస్థితి నాకు కలిగినందుకు నేను మొట్టమొదటిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే కేసులో నేను లేనప్పుడు లేదా కేసుతో నాకు ప్రమేయం లేనప్పుడు మొట్టమొదటిగా నేను చేయాల్సిన పని ఏంటంటే ఆ కేసులో నేను ఉన్నానని, నా పాత్ర ఉన్నదని ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు లేదా ఆ ఫిర్యాదుదారునికి ప్రోత్సహించి ఆ ఫిర్యాదుదారుని నా పేరు చెప్పే విధంగా ఒత్తిడి చేసిన లేదా బలవంత పెట్టిన లేదా ప్రలోభ పెట్టిన ఆ పార్టీ, ఆ వ్యక్తి ఏదైతే ఒక పార్టీకి చెందిన వ్యక్తి, ఆ పార్టీని, ఆ పార్టీ యాజమాన్యాన్ని, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను, అదేవిధంగా ఆ పార్టీకి లేదా ఆ పార్టీ ద్వారా జరుగుతున్న ప్రభుత్వంలో అప్పుడున్న ఆ ప్రభుత్వ హోదాలు అనుభవించిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ కానీ, ఆ ఏసీబీ అధికారులు కానీ, అదేవిధంగా ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న డీజీపీ స్థాయి నుంచి అన్ని స్థాయిల యొక్క అధికారులను కూడా